నిజానికి నిత్యనేసేటోడా. మీకు వీటి కోసం ఇవి మీకు లేటెస్ట్ కిట్స్ ఉన్నాయో తెలీదా మీకు? అవి ఉన్నాయి కానీ మా తాను రాలేము ఇంకా. వచ్చే తాత మా పెద్ద మనుషులు ఒకనాడు మీటింగ్ లో చెప్పారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారిది ఈస్ట్రమ్ అని ఉంటుంది. మీకు ప్రతి సంవత్సరం 20 రూపాయలు మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంటది. కట్ అయితే ప్రమాదం శాతం మీరు చెట్టు ఎక్కిన తర్వాత ఏదైనా అనుకోకుండా కిందన పడి కాళ్ళు చేతులు ఇట్లా విరిగినాయా, అలాంటప్పుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ 2 లక్షలు కూడా ఇస్తారు. విశ్వకర్మ అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్గా మీకేంటంటే మీరు ఒక యాప్ ఉంటుంది పోర్టల్, అందులోని నమోదు చేసుకుంటే ఆ పోర్టల్లో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు జన్ధన్ యోజన అనే అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్కి ఏంటంటే ఆధార్ కార్డ్ అవి లింక్ అయి ఉంటాయి. సో దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి ఆ డబ్బులతో వీళ్ళు కిట్ తీసుకోవచ్చు. దీనికి ఆ కిట్ ఎలా వాడాలో ఇక్కడ దగ్గర ఉన్న కొన్ని సంస్థలు ఉన్నాయి, ఐఐటి కాలేజ్ ఇలా కొన్ని ఉంటాయి. సో అక్కడ వాళ్ళకి నేర్పిస్తారు వారం రోజులు. ఆ నేర్పించినందుకు కూడా ఎన్ని రోజులైతే నేర్చుకుంటారో అన్ని రోజులకి రోజుకి 500 చొప్పున అక్కడ ఇస్తారు కూడా. అది మీరు తెలుసుకోవాలి తాత, లేకపోతే మీ వాళ్ళకి నేనైనా చెప్తాను కొంచెం. ఇవి ఏమవుతుందంటే సెంట్రల్లోని వీళ్ళ కోసమని ఫండ్స్ పెడుతున్నారు, కానీ వీళ్ళకి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. అది మీరు తెలియజేసుకోవాలి. మనకు ఇప్పుడున్న అడ్వాన్స్ కిట్స్ ఉన్నా కూడా చాలామందికి తెలియక ఇంకా అలాగే పాత తాడులు పాత పద్ధతి వాడుతూ వీళ్ళు చెట్లు ఎక్కుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఈ అడ్వాన్స్ కిట్స్ గురించి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని మనం వీళ్ళందరికీ చెప్పాలని ఇక్కడికి వచ్చాం ఈరోజు. సో రోజుకి మీరు ఎన్ని లీటర్స్ అమ్ముతారు, ఎన్ని బాటిల్స్? ఒక 20 బాటిల్ అమ్ముతాము. ఎక్కువ వెళ్తుంది కానీ ఎక్కువ కాడికి వేస్తాం. అదేలే, మీరు ఎంత తీయగలిగితే అంత తీస్తారు, దాని ప్రకారం మీరు అమ్ముతారు. తర్వాత ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం ఏం పండిస్తారు? ఈ చెట్టు మామిడాకుల చెట్టు అంట, అంటే మన శివుడికి చాలా ఇష్టమైనది, దానికి సంబంధించిన కాయలు కదా. మనం తింటే కూడా మనకు పేకి మంచిది. తీగ బాగుంది. తాటి పండు. ఇప్పుడు మనం దీన్ని కోసి తిందాం, బాగుంటది కదా తాత. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూస్తుంటే అసలు చాలా బాగుంది కదా, హెల్త్కి మంచిది. ఈ పట్టి ఎప్పుడు తాత? రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు చెప్పి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు. మనం గౌడ్లో బిడ్డలం కదా, కాబట్టి ఈ మాత్రం ఉండాలి మనకి.